ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రైతు భరోసాను త్వరలోనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రైతు భరోసా పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా కూడా ఆలోచిస్తోంది. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసిన విషయం తెలిసిందే. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మరికొన్ని హామీలను అమలు చేసేందుకు కూడా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి హామీలో ఒకటైన రైతు భరోసాకి తో పాటు మొదట రైతు రుణమాఫీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు భరోసాను కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వము పక్కడబందిగా కూడా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా కూడా నియమించింది. అయితే ఈ కమిటీ రైతు భరోసా పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ తయారు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందనించింది. ఆ నివేదిక అనంతరం కూడా ఆ నివేదిక బేస్ గానే రైతు భరోసా అనేది గవర్నమెంట్ రైతులకు ఇవ్వనుంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు గాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చేసింది. అయితే కేసీఆర్ హయాంలో రైతు బంధు పథకం కింద రూపాయలు 10,000 ఎకరానికి పెట్టుబడిగా సాయం ఇవ్వగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికి 1 ఎకరానికి 15,000 సాయం అందిస్తామని కూడా చెబుతోంది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అధికారంలో రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా కూడా ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అయితే రైతు బంధు పథకం వల్ల సాగుదారుల కంటే ఎక్కువ భూస్వాములే లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. రోడ్లు, పుట్టలు, చెట్లు, వెంచర్లు, గుట్టల్లో ఉన్న భూములకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని కూడా కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని పక్కడబందీగా అమలు చేయాలని కూడా రేవంత్ సర్కార్ యోచిస్తుంది. ఈ క్రమంలోనే రైతు భరోసా పథకం అమలులో కొంత ఆలస్యం జరుగుతోంది. అయితే రైతు బంధు లాగా పాస్ ఉన్న వాళ్ళందరికీ కాకుండా సాగు చేస్తున్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు రైతు భరోసా కోసం పరిమితులు పెట్టే యోచనలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరోవైపు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన పథకం గైడ్ లైన్స్ లోనే రైతు భరోసా పథకానికి కూడా వర్తింపజేయాలా అని కూడా ప్రస్తుతం గవర్నమెంట్ ఆలోచిస్తోంది. వీటన్నిటిని పరిగణలో తీసుకొని పక్కడబందీ గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రైతుల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే రైతు భరోసా కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశారంటేనే అది ఇంకా డిలే ప్రాసెస్, అది ఇప్పట్లో అయ్యేది కాదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతము ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడము, సో తాత్కాలికంగా ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ బేస్డ్ గా అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరుగుతోంది, రైతులకి రైతు భరోసా ఎప్పుడు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. సందీప్.